హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. అదే ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీ డైలీ లైఫ్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈ కార్డుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దీనికి కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి, కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఇందులో మీకు బెనిఫిట్ చూసినట్లయితే మీకు 25% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది ఉపయోగించుకొని మీరు మొబైల్ రీఛార్జ్, డిష్ రీఛార్జ్, ఏదైనా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్కి సంబంధించి ఇట్లా రీఛార్జ్ సేవ్ చేసిన కూడా మీకు 25% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. 4 మొబైల్స్కి మీరు రీఛార్జ్ చేయాలంటే ఎవ్రీ మొబైల్కి ఒక 250 రూపీస్ యావరేజ్గా మనం రీఛార్జ్ చేసినట్లయితే మీకు 4 మొబైల్స్ రీఛార్జ్ చేయడానికి అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ 4 మొబైల్స్కి రీఛార్జ్ చేసి క్రెడిట్ కార్డ్ యూస్ చేసినట్లయితే మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు 750 రూపీస్ అనేది పే చేసినట్లు మాత్రమే అవుతుంది. ఒక రీఛార్జ్ అనేది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు ఈ కార్డ్ అనేది యూస్ చేసినందుకు గాను. సో నార్మల్గా మీరు ఫోన్పే, గూగుల్ పేలలో మీరు రీఛార్జ్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ రీఛార్జ్ అమౌంట్ ప్లస్ మీకు ప్లాట్ఫామ్ ఛార్జెస్ 3 రూపీస్, 4 రూపీస్ ఇట్లా మనకు పే అనేది ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇందులో పే చేసినందుకు గాను మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఈ కార్డ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలో ఏదైనా సరే ఆర్డర్ చేసినప్పుడు మీకు ఇన్స్టెంట్గా మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు యూటిలిటీస్ పే చేసినందుకు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు ఎక్కడైనా సరే అమౌంట్ స్పెండ్ చేసినందుకు మీకు 1 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఈ కార్డ్ అనేది మీకు డైలీ లైఫ్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కార్డుకి అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు రీఛార్జ్ అనేది ఎవ్రీ మంత్ చేస్తుంటాము. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి రీఛార్జ్ చేసినా కూడా మీరు అమౌంట్ అనేది ఫోన్పే అలాంటి వాటిలో పే చేసి మీకు అడిషనల్గా ఛార్జెస్ పడతాయి. కానీ మీరు ఇందులో చేస్తే మీకే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అడుగుతుంటుంది. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న, క్రెడిట్ కార్డు ఉన్న ఏదైనా సరే ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా ఈ కార్డుకి అప్లై చేసుకుంటున్నట్లయితే ఇక్కడ మీరు నో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ కస్టమర్ నాకు అసలు యాక్సిస్ బ్యాంక్తో ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ నేను నో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అకౌంట్ ఉండి క్రెడిట్ కార్డు యాక్సిస్ బ్యాంక్లో ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీకు ఇక్కడ కొన్ని మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. నెట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ యువర్ కార్డ్ అనేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు వేరే కార్డ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ మాస్టర్ క్రెడిట్ కార్డ్ అని మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఫీచర్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ అమెజాన్కి సంబంధించి 500 రూపీస్ మీకు వోచర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 25% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జెస్, బ్రాడ్బ్యాండ్, వైఫై, డిటిహెచ్ ఇలా మీరు ఏ రీఛార్జ్ చేసినా ఎయిర్టెల్ థ్యాంక్స్ అనేది యాప్ అనేది ఉపయోగించుకొని మీరు రీఛార్జ్ చేసినట్లయితే మీకు 25% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మనకు జాయినింగ్ ఫీ 500 అని ఆల్రెడీ చెప్పాను, యాన్యువల్ ఫీ 500 అని చెప్పాను. ఇక్కడ మీరు జాయినింగ్ ఫీ ఏదైతే ఉందో ఇక్కడ అమెజాన్ వోచర్ అయితే వస్తుంది. తర్వాత మీరు కార్డు ద్వారా అమౌంట్ అనేది ఇయర్లీ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది కూడా మీకు అప్పుడు వేవర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు కార్డు అనేది యూజ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు జాయినింగ్ ఫీ అనేది అమెజాన్ వోచర్ వస్తుంది. తర్వాత యాన్యువల్ ఫీ అనేది కార్డు స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 0 ఛార్జెస్ అనేవి పడతాయి. సో ఓవరాల్గా మీకు ఈ కార్డు ఫ్రీ అనేసి చెప్పుకోవచ్చు. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీకు ఫస్ట్ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్సులు అనేది 2 బాక్సులు మీరు టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రెఫరల్ కోడ్ ఆర్ ఎంప్లాయ్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది అడుగుతుంది. యాజ్ పర్ పాన్ కార్డు మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కార్డు మీద మీ నేమ్ అనేది ఏ విధంగా రావాలనేది, కార్డు మీద మీ నేమ్ ఏ విధంగా రావాలనుకుంటున్నారు ఆ విధంగా నేమ్ అనేది టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మ్యారేజ్ స్టేటస్ మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్ అవుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అనేది మీరు మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్టర్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. రెసిడెంటల్ అడ్రస్కి సంబంధించి డోర్ నెంబరు, మీ విలేజ్, మీ స్ట్రీట్ ఏంటి, తర్వాత మీ సిటీ ఏంటి, మీ ల్యాండ్ మార్క్ ఏంటి, తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్కి సంబంధించి పిన్ కోడ్, మీ స్టేట్, మీ సిటీ, ఇట్లా అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆఫీస్ దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఆఫీస్ అడ్రస్కి మీ కార్డుకి సంబంధించి ఏదైనా సరే ఆఫీస్ అడ్రస్ మీకు ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఎంటర్ ఆఫీస్ అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫీస్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదంటే ఒక్కసారి మిమ్మల్ని 2 అడ్రస్లు ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆఫీస్ అడ్రస్ కూడా అదే ఎంటర్ చేయండి. ఒకవేళ మిమ్మల్ని అడగలేదంటే మీరు డైరెక్ట్గా రెసిడెన్షియల్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒకవేళ 2 అడ్రస్లు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ అనేది మీకు ఎక్కడికి డెలివరీ కావాలి, రెసిడెన్షియల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్. ఒకవేళ మీరు ఆఫీస్ అడ్రస్ ఇస్తే ఆఫీస్ అడ్రస్కి డెలివరీ అవుతుంది. ఒకవేళ రెసిడెన్షియల్ అడ్రస్కి ఇస్తే రెసిడెన్షియల్ అడ్రస్కి అయితే మీకు కార్డ్ అనేది డెలివరీ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎక్కడ డెలివరీ కావాలంటే మీరు అక్కడికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయమంటే మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు సాలరీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు సాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ డిసిగ్నేషన్ ఏంటి, మీ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మీ ఆఫీస్ అడ్రస్ ఏంటి, తర్వాత మీ మెయిల్ ఐడి అఫీషియల్ మెయిల్ ఐడి ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఒకవేళ హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత మీకు ఆక్యుపేషన్కి సంబంధించి కోడ్ ఏంటి, తర్వాత అంటే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీకు ఎలా వస్తాయి, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మీ కంపెనీ నేమ్ ఏంటి, అంటే మీ షాప్ నేమ్ కానీ అలాంటివి ఏంటి. ఒకవేళ హౌస్ వైఫ్ అయితే నార్మల్గా ఏదో ఒకటి ర్యాండమ్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది 3,50,000 అబోవ్ అయినట్లయితే మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఓనర్షిప్ టైప్ అంటే మీరు ఓనరా లేకపోతే వర్కరా అంటే ఏంటి అడుగుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తుంటే అన్ని ఇయర్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ హౌస్ వైఫ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ర్యాండమ్గా కొన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. రెఫరెన్స్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత మీరు కొన్ని అవర్స్ అనేది వెయిట్ చేయండి. అంటే మేబీ మీకు వర్కింగ్ డే అయితే మీకు ఒక 1 or 2 అవర్స్లో మీకు ఒక కేవైసీ కోసం ఒక లింక్ అయితే మీకు టెక్స్ట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఒక 1 or 2 అవర్స్ మీరు వెయిట్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో కేవైసీకి సంబంధించి ఒక టెస్ట్ లింక్ అయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మెయిల్ ఐడికి కూడా మీకు ఒక టెక్స్ట్ వీడియో కేవైసీకి సంబంధించి ఒక లింక్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది. లింక్ మీకు ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రెఫరెన్స్ నెంబరు మీరు అప్లై చేసినప్పుడు రెఫరెన్స్ నెంబర్ సేమా కాదా ఒకసారి చూసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్ అయితే మీకు ఇక్కడ వీడియో కేవైసీకి సంబంధించి లింక్ అనేది కనిపిస్తుంది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు మీకు లైవ్లోకి అయితే రావడం జరుగుతుంది. వీరు మీ పేరుని అయితే ఫుల్ నేమ్ అయితే పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్పమని చెప్తారు. మీ పాన్ కార్డుని చూపించమని చెప్తారు. అలాగే మీరు మీ ఫోటోని అయితే వీళ్ళు క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఒక పేపర్ మీద వీళ్ళు సైన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇలా సైన్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత వీళ్ళు వెరిఫికేషన్ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్ యూ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు కార్డ్ అనేది అప్రూవ్ అయ్యేదానికి 2 or 3 డేస్లో మీకు కార్డు అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఒకవేళ మీకు కార్డు అప్రూవ్ అయినట్లయితే మీకు కార్డుకి సంబంధించి యువర్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ అప్రూవ్డ్ అమౌంట్ లిమిట్ ఎంత అప్రూవ్ అయింది ఇక్కడ మీకు దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. దీనికి సంబంధించి మీరు ఒకవేళ ఎక్కడ మీరు చెక్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి యాప్ లింక్ అయితే ఇచ్చారు కదా, యాప్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి మీ క్రెడిట్ కార్డుకి సంబంధించి ఎంత లిమిట్ ఇచ్చారు, ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏంటి, ఒకవేళ కార్డు పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవాలన్నా అన్ని కూడా మీకు ఈ విధంగా ఇక్కడ మీరు జనరేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కార్డు అనేది అప్రూవ్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లో మీకు కార్డ్ అనేది మీ ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి అయితే కార్డ్ అయితే డెలివరీ అయితే కావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మీకు యాక్సిస్ బ్యాంక్ ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో